జంగారెడ్డిగూడెం ఎంపీడీఓ కార్యాలయం నందు మండల సర్వసభ్య సమావేశం జరిగింది. ఎండీఓ ప్రసాద్ అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశానికి తహసీల్దార్ శివజోజి, జెడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ, ఎంపీపీ కొదమ జ్యోతిలు పాల్గొన్నారు. ఎజెండా లేకుండానే సమావేశం జరిపారు. నూతన ఎజెండాను ప్రవేశపెట్టడానికి తీర్మానం చేయాలని అధికారులు కోరారు. నిధులు మరుగున పడకుండా పనులు చేయాలని కోరారు. ప్రభుత్వ పథకాలను అధికారులు, ప్రజా ప్రతినిధులు వివరించారు. పంట నష్టాలను ఆర్బీకే కేంద్రాల వద్ద ఏర్పాటు చేసినట్లు తెలిపారు. లక్కవరం హై స్కూల్లో 700 మంది విద్యార్థులకు ఒకే ఒక్క హిందీ టీచర్ ఉండటంపై ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీ, డ్వాక్రా మహిళలకు రుణాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. జంగారెడ్డిగూడెం వెలుగు కార్యాలయం నందు ఏర్పాటు చేసిన సూపర్ మార్కెట్ లాభాలను డ్వాక్రా మహిళలకు పంపిణీ చేయాలని కోరారు. మార్చిలో ఆడిట్ తరువాత నిధులు పంపిణీ చేస్తామని తెలియజేశారు. మనకి జిల్లాలోనే హైయెస్ట్ రైన్ఫాల్ 302 mm మనకి జంగారెడ్డిగూడెం మండలంలో నమోదైంది. మరి దీనికి రైతాంగం అంతా కూడా మరి వరికి అయితే ఆల్మోస్ట్ ఆల్ కోతలు కోసారు కాబట్టి ఏదైతే రాసులుగా పోసారో వాళ్ళకి ఎక్కువ డ్యామేజ్ జరగడం జరిగింది. అలాగే వేరుశనగ విషయంలో కూడా అదే సమయానికి అది కూడా మరి డ్యామేజ్ అవడం జరిగింది. మరి ముఖ్యంగా మనకి ఇప్పుడు ఈ రబీ సీజన్ లో ఏదైతే టొబాకో పంట, మనకి రబీ సీజన్ లో ప్రధాన పంట టొబాకో. ఆ టొబాకో మనకి మరి అక్టోబర్ నుంచి పంట వేసారది 3,000 ఆ పంట వేయడం జరిగింది. ఏదైతే ఒక 40 days 30 days క్రాప్స్ ఉన్నాయో అవన్నీ కూడా తీవ్రంగా నష్టపోవడం, ఇసుక మేటలు వేయడం గమనించడం జరిగింది. దీనికి సంబంధించి మనం ప్రిలిమినరీ రిపోర్ట్ కూడా గవర్నమెంట్ కి పంపించాం. ఎంత ఇబ్బంది పడిందో యావత్ ఆంధ్ర రాష్ట్రానికి తెలుసు. అలాగే మన మండలంలో ఉన్నటువంటి అగ్రికల్చర్ రైతుల వ్యవస్థ ఎంత ఇబ్బంది పడిందో కూడా ప్రజాప్రతినిధులు కానీ అలాగే అధికారులు అందరికీ తెలుసు. కానీ మొట్టమొదటిగా సమస్య ఏంటంటే విద్యుత్ తుఫాను వస్తుందని చెప్పేసి మనకి గవర్నమెంట్ వారు ముందుగానే వెచ్చించినప్పటికీ కూడా మన మండలంలో ఎక్కువగా వరి పంటను తీయడం జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి క్రాప్ కటింగ్ లో కానీ అలాగే సంచుల విషయంలో కానీ లారీల విషయంలో కానీ వాస్తవంగా మనకి లేట్ అయిందని మాత్రం వాస్తవం సార్. దానివల్ల రైతాంగం ఇంచుమించు వేరే ఊరికి నాకు అనవసరం, మా విలేజ్ లో ఇంచుమించు 1000 ఎకరాలు ఉన్నటువంటి ధాన్యాన్ని మేము క్రాప్ కటింగ్ చేసిన తర్వాత 500 నుంచి 600 వరకు కూడా ధాన్యాన్ని చేతిలో ఉంచి మీరు కూడా వచ్చున్నారు, నీళ్ళను తీయవలసిన పరిస్థితి వచ్చింది. దానికి ముఖ్య కారణం ఏంటంటే మనకి సంచులు అనేవి నేను తమ దృష్టిలో కూడా పెట్టాను, డిఎం గారి దృష్టిలో కూడా పెట్టాను, జేడీ గారి దృష్టిలో కూడా పెట్టాను సార్. కానీ సంచులు అనేవి ఇంటేం రాలేదు. పైగా మనకి మైనస్ ఏంటంటే విష్ణుప్రియ మిల్ అనేది మన మండలంలో ఒకటే కేటాయించడం వల్ల విష్ణుప్రియ మిల్లర్స్ వాళ్ళు రైతులు ఇచ్చినటువంటి ధాన్యాన్ని ఇక్కడ సేకరించిన తర్వాత ఇక్కడ స్పెషల్ గా మార్చి తీసుకోవడం, దాని నుంచి మార్చి రాదని చెప్పేసి 2 days 3 days డిలే చేయడం వల్ల ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ అనేది రైతాంగానికి ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడడం. మార్లో 15 లక్షలు మరి వచ్చిన ఆదాయం వచ్చింది అని చెప్పారు. మరి గ్రూపులకి ఎప్పుడు పోస్తారంటే మీరు ప్రతి నెల గ్రూపులని మీరు కంపల్సరీగా సంక్రాంతికి ఎప్పుడు కొంటారు, ఈ నెల మీరు కొనాలి, ఈ నెల మీరు కొనకపోతే పోతుందని మరి గ్రూపులలో తీసుకొచ్చి మీరు సరుకులు కొనేస్తున్నారు. మీరు అలా సంక్రాంతికి ఆ నిధులు పంచడం జరుగుతున్నారు. ఇప్పుడు మళ్ళీ మార్చిలో అంటారు. దానిలో ఉన్న సేల్స్ గర్ల్స్ కి, మేనేజర్ కి అందరికీ ఖర్చులు పోతే మిగిలిన అమౌంట్ గ్రామ స్థాయికి వేయడం జరుగుతుంది. వాళ్ళు పట్టిన తర్వాత ఇప్పుడు రావట్లేదు. 2 months అయింది, రావట్లేదు. సూపర్వైజర్ గారు అన్ని కలిసి ఫోన్ చేసి డైరెక్ట్ అయితే మీరు ఫేస్ టు ఫేస్ మాట్లాడారు. మేడం 4 days లో వస్తాయి అన్నారు. ఇంకా రాలేదండి. 2 months కంప్లీట్ అయిపోయిందండి, 3 months వచ్చిందండి. ప్రైవేట్ టైమింగ్ రిసీవ్ కాకుండా గవర్నమెంట్ రావట్లేదు. దానికి 25 lakhs చేసి మేము లాంచ్ చేయడం జరిగింది. ఎక్కడికక్కడ సర్పంచులు, ఎంపీడీసీలు వారి సచివాలయాలు అటెండ్ అయ్యారు, మేము ఎంఆర్ఓస్ అటెండ్ అయ్యాం. 3 హిందీ టీచర్స్ ఉండాల్సింది, కానీ 1 టీచర్ ఉన్నాడండి. దాని మీద ఇప్పుడు వరకు టీచర్స్ తో సంప్రదించిన దాఖలాలు అయితే ఏం లేదండి. మరి ఆ స్కూల్లో హిందీ టీచర్ పరిస్థితి ఏంటంటే నేను జూన్ లో హెడ్ మాస్టర్ నేను జాయిన్ అయ్యాను. నేను 10 రోజులు పనిచేశాను లక్కవరం హై స్కూల్లో. అయితే మీరు చెప్పిన మాట అవసరం లేదు. యాక్చువల్గా ఇక్కడ 2 శాంక్షన్ పోస్టులు 2 ఉన్నాయి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. 2 పోస్టులు అక్కడ శాంక్షన్ హిందీ పోస్టులు అక్కడ ప్రస్తుతానికి రమేష్ అని చెప్పేసి ఒక మాస్టర్ పని చేస్తున్నారు. ఇంకో పోస్ట్ అక్కడ ఉండి మండలం నుంచి ఒక మేడం గారు కోరుకున్నారు, ఆ ప్లేస్ ని ఆప్ట్ చేస్తున్నారు, షకీల మేడం గారు. బట్ ఆ ప్లేస్ లో ఆవిడ పని చేస్తున్న ప్లేస్ లో ఆ ప్లేస్ ని రిలీవర్ రాలేదు. రిలీవర్ లేక ఆ మేడం గారు అక్కడ ఉండిపోవడం వల్ల ఆ ప్లేస్ వేకెంట్ గా ఉండవలసి వచ్చింది. ఇది సదరు విషయాన్ని నేను డిఓ గారికి నేను చెప్పాను అప్పట్లో, నేను హెడ్ మాస్టర్ గా ఉన్నప్పుడు. మరి దాని గురించి గవర్నమెంట్ ఎక్స్టెంట్ తీసుకోవాలి సార్.
అలాగే 4వ విడత రుణమాఫీ వచ్చి 1318 గ్రూపులకు 12,98,00,000 రూపాయలు శాంక్షన్ అవడం జరిగిందండి. అలాగే ఇప్పుడు 20వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు కంపలు వేయాలండి ప్రతి గ్రూప్ సభ్యురాలు. దాన్ని బట్టి వారి గ్రూపులకి ఆ అమౌంట్ వేయటం జరుగుతుందండి. జంగారెడ్డి మండల పరిషత్ కార్యాలయంలో జంగారెడ్డి మండలం సర్వసభ్య సమావేశం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి అధ్యక్షత ఎంపీపీ నిర్వహించారు. అదేవిధంగా ఎండిఓ గారు, ఎంఆర్ఓ గారు అందరూ కార్యక్రమానికి అందరూ అధికారులు అటెండ్ అయ్యారు. ఎంపీడీసీ సర్పంచ్ అందరూ కూడా అటెండ్ అయ్యారు. మండలంలో ఉన్న సమస్యలను చక్కగా హెల్దీ అట్మాస్ఫియర్లో చర్చించడం జరిగింది. ఇప్పటివరకు ఇంకా మండలంలో ఇప్పటివరకు 1 crore మండలం యాక్షన్ ప్లాన్ ఆఫ్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా జిల్లా పరిషత్ కూడా 1 కోటి రూపాయలు 70 లక్షలు చేసేయడం జరిగింది. ఇంకో 30 లక్షల వర్కింగ్ ప్రోగ్రెస్ ఉంది. అది కాక ఎన్ఆర్జీఎస్ 60 lakhs వర్క్స్ వర్కింగ్ ప్రోగ్రెస్ ఉన్నాయి. సచివాలయాలు కానీ, ఆర్బీకేలు కానీ, అదేవిధంగా వెల్నెస్ సెంటర్ అని త్వరితగతిన ఆల్రెడీ ఇంచుమించుగా మేము 10 సచివాలయాలు ప్రారంభించాం. ఒక 10-12 వరకు ఆర్బీకేలు ప్రారంభించడం జరిగింది. వెల్నెస్ సెంటర్స్ ఆల్రెడీ ఫ్యామిలీ హెల్త్ కాన్సెప్ట్ కూడా రన్ అవుతుంది మండలంలో. ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మండలం త్వరితగతిన అభివృద్ధి చెందిందని తెలియజేస్తున్నాం. ఈరోజు జంగారెడ్డిగూడెం మండలం సర్వసభ సమావేశంలోని వివిధ అధికారులపై సమీక్ష జరిగింది. ఈ అధికారులు, ఎంపీటీసీలు అందరూ కూడా, సర్పంచులు ప్రతి ఒక్కరూ కూడా సమావేశంలో పాల్గొన్నారు.